స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అని చెప్పి ఈరోజు పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఒక కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం మహిళలకు గానీ, చిన్నపిల్లలకు సంబంధించి మంచి వైద్యం అందాలి అనే కాన్సెప్ట్‌తో ఈరోజు ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జీజీహెచ్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సిట్యుయేషన్. మొత్తం స్టేట్‌కి సంబంధించినటువంటి ఆఫీసర్ వచ్చి దీనికి మొత్తం ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాను. మాట్లాడదాం. దీనికి సంబంధించి ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ఎట్లా వైద్యం అందుతుంది అనే అంశం పైన మాట్లాడదాం. మేడం చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు లాంచ్ చేసి ఇది అక్టోబర్ 2 వరకైతే ఈ ప్రోగ్రామ్ సంబంధించి కార్యక్రమం రూపొందించబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మహిళలకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? చిన్న పిల్లలకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమం మన సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది. ఈ రోజు నుండి అక్టోబర్ 2 వరకు నడుస్తుంది. ప్రధానమంత్రి గారు మధ్యప్రదేశ్లో లాంచ్ చేశారు దీన్ని. అలాగే మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన స్టేట్లో కూడా అన్ని ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్లో కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఈ 15 రోజులు క్యాంపు ప్లాన్ చేసుకుంది ఎలా అంటే జీజీహెచ్లోను సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ అంటే సిహెచ్సి ఏరియా హాస్పిటల్స్లోనేమో స్పెషలిస్ట్ క్యాంపులు జరుగుతాయి. అలాగే పిహెచ్సిల్లో కూడా స్పెషలిస్టులను తరలించి అక్కడ కూడా కొన్ని షెడ్యూల్డ్ డేట్స్లో స్పెషలిస్ట్ క్యాంపులు జరుగుతాయి. వీటితో పాటుగా అదనంగా ఏంటంటే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అంటే ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా రెగ్యులర్గా క్యాంప్స్ జరుగుతాయి. ఒకరోజు మాత్రం మెడికల్ ఆఫీసర్లు ఇంకా స్పెషలిస్టులు ఎవరైనా అవైలబుల్గా ఉంటే వాళ్ళతో పాటు ఒక షెడ్యూల్డ్ ప్రకారం క్యాంప్స్ జరగడం జరుగుతుంది. ఈ 15 రోజులు మహిళలను ఫోకస్గా చేసుకుంటూ ఆరోగ్య సేవలన్నీ అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎన్సిడి స్క్రీనింగ్ ఒకటి, ఆభా ఐడి క్రియేషన్ ఒకటి, అలాగే ఇమ్యునైజేషను, ఏఎన్సి, పిఎన్సి, అలాగే మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ 15 రోజుల క్యాంపు. ఈ సర్వీసెస్ అన్నీ రెగ్యులర్గా ప్రభుత్వం అందించేవే, కానీ ఈ 15 రోజులు స్పెషల్గా ఏంటంటే స్పెషల్ ఫోకస్ పెట్టడం వల్ల మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ 15 రోజులు ఫోకస్డ్గా మహిళలకి ఈ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మెయిన్ ఆయిల్ తగ్గించడము, అలాగే ఉప్పు తగ్గించడం, ఇలాంటి ఆహార నియమాలని కూడా ప్రజల్లోకి, మహిళల్లోకి తీసుకెళ్తే ఆటోమేటిక్గా కుటుంబంలో అందరికీ ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయనే ఉద్దేశంతో మహిళల్ని చైతన్యపరచడానికి ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. స్టేట్లో భాగంగా అన్ని చోట్ల జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జీజీహెచ్లో ఇక్కడ రిమ్స్ ఒంగోలులో మెయిన్ కార్యక్రమం జరుగుతుంది. అన్ని చోట్ల ప్రజాప్రతినిధులని పిలవడం జరిగింది పబ్లిక్ మొబిలైజేషన్ కోసం. ఇక్కడ ఏంటంటే గౌరవ ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు, ఇక్కడ మేయర్ గారు సుజాత గారు, అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో డిఎంఎన్హెచ్ఓ గారు ఈ క్యాంపు చేయించడం జరిగింది. వర్షం కారణంగా కొంచెం లేట్ అవుతున్నా కానీ ఇంకా వస్తున్నారు ఓపీ. ఇప్పటికి దగ్గర దగ్గర 894 ఓపీ వచ్చింది. అందులో నియర్లీ 700 వరకు ఫీమేల్ మహిళలు ఈ సర్వీసెస్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు మహిళలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, రోగాల బారిన పడకుండా ఒకటి, మళ్ళీ గైనకాలజీ ఇష్యూస్ కావచ్చు, రక్తహీనత లాంటి ముఖ్యంగా మహిళల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి బారి నుంచి రక్షించడానికి కావచ్చు, ఇలాంటి రాకుండా ఉండడానికి ప్రధాన ఉద్దేశం అని చెప్పొచ్చు. అవును. రక్తహీనత మెయిన్ మహిళల్లో ఎక్కువగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు టెస్ట్ చేయడం ద్వారా, తగిన మందులు ఇవ్వడం ద్వారా దాన్ని, అలాగే అడాలసెంట్ గర్ల్స్లో కూడా రక్తహీనత అనే ప్రాబ్లమ్ని తగ్గించాలి. ఇవన్నీ మనం రెగ్యులర్గా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నాయి. ఈ 15 రోజులు ఫోకస్డ్గా వాటి మీద చేస్తున్నాము. దీనితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటికే క్యాన్సర్ సర్వే అనేది స్టార్ట్ చేశాము. ఈ 15 రోజుల్లో దాన్ని ఇంటెన్సిఫై చేస్తూ ఎన్సిడి 4.0 అనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ మీద ఎందుకు ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటే ఈ జీవనశైలి మార్పుల కారణంగా గత 5 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో చికిత్స పొందిన వారి సంఖ్యను తీసుకుంటే కనుక నియర్లీ 28% ఇంక్రీజ్ అవుతూ వచ్చింది 5 ఏళ్లలో. ఏది క్యాన్సర్ కేసెస్. ఇందులో 3 క్యాన్సర్స్ ప్రధానంగా ముందే డిటెక్ట్ చేయడం ద్వారా మనం చాలామంది నుండి క్యాన్సర్ బారి నుండి రక్షించగలుగుతాము. క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్తో సాధ్యం అనే నానుడితో మనం ఇప్పుడు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇది ఈ 15 రోజులు క్యాంపుకు వచ్చిన మహిళలకి స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ నుండి మాత్రం ఇంటింటికి వెళతారు. మెయిన్ ఏంటంటే ముందుగా గుర్తించడం వలన ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్స్ని ముందే గుర్తించడం వలన చికిత్స అందించి వాళ్ళని పూర్తిగా క్యాన్సర్ నుండి రక్షించవచ్చు.
ఆ ఉద్దేశంతోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా అంటే మహిళలకు ఏం చెప్తారు? మొత్తం చాలా మట్టుకు పేద మహిళలు ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి హాస్పిటళ్ళకి వస్తా ఉంటారు. అట్లాంటి మహిళలకు ప్రధానంగా చాలా మంచి ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. మహిళలు తీసుకొచ్చే జాగ్రత్తలు అసలు ఏం చెప్తారు మహిళలకు ఉద్దేశించి? అంటే మహిళలు మామూలుగా కుటుంబంలో ఎక్కువ మహిళల పాత్ర ఉంటుంది. ఏదైనా వంట వండడంలో కానీ, కుటుంబ సభ్యుల యొక్క బాగోగులు చూసుకోవడంలో కాబట్టి మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని, పిల్లల్ని కూడా ఆరోగ్యంగా ఉంచి కుటుంబ అభివృద్ధి అనేది జరుగుతుంది అని మా అభిప్రాయము. దీనికోసం వాళ్ళు పౌష్టికాహారము, తర్వాత ఏదైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకోగలిగిన వ్యాక్సిన్లు కానీ, తర్వాత స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. వీటిల్లో మహిళల కోసం బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సర్, మహిళలకి పురుషులకి కూడా ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య సిబ్బంది చేస్తున్నారు. ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల వాళ్ళు ఏదైనా ఇలాంటి వ్యాధులు ఉంటే త్వరితగతిన గుర్తిస్తే వాళ్ళు వ్యాధి నివారణ అనేది అర్లీగా సాధ్యమవుతుంది. దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అందరూ సహాయ సహకారాలు అందించాలి వైద్య సిబ్బందికి అని కోరుతున్నాను. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మనకి క్యాన్సర్ త్వరగా ఐడెంటిఫై చేయడానికి, త్వరగా మనం టెస్టులు చేసి చూడటానికి ఇక్కడ ఒక ఓపీ అనేది రన్ అవుతూ ఉంది. 222 నెంబర్ ఓపీలో మామూలు రోజుల కన్నా కూడా ఎప్పుడు కూడా ప్రతి వారంలో కూడా మంగళవారం, గురువారం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. మన పిహెచ్సి లెవెల్లో ఎక్కడైతే వాళ్ళని అనుమానిత ఎవరికైతే క్యాన్సర్ ఉందని అనుమానించారో వాళ్ళని ఇక్కడికి పంపుతారు. ఇక్కడ మనం సింగిల్ విండో ద్వారా వాళ్ళకి అన్ని టెస్టులు చేసి క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించి వాళ్ళని పంపుతాం. ఒకవేళ ఉంది అంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా తగ్గుతుంది అని. అందులో భాగంగానే ఈ 15 రోజులు ఇంకా ఫాస్ట్గా ఒక రోజులోనే వాళ్ళు వచ్చి ఆ రోజు టెస్టులన్నీ చేయించుకొని ఉందో లేదో నిర్ధారించుకునేలాగా మేము ఇక్కడ చూస్తూ ఉంటాం. చెప్పండి అసలు జీజీహెచ్ ఒంగోలులో ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి? సాధారణంగా మంగళవారం మహిళల కోసం స్పెషల్గా ఓపీ పెడతారు. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే 15 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమానికి ఎట్లా మీ దగ్గర ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అంటే మనకి రెగ్యులర్గా ఓపీ ఉంటుందండి. మనకి రెగ్యులర్గా 1200 నుంచి 1500 దాకా ఉంటుంది ఓపీ. దాంట్లో భాగంగానే అందరినీ స్క్రీన్ చేస్తూనే ఉంటాం, అందరినీ చూస్తూనే ఉంటాం. కాకపోతే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 20th అక్టోబర్ వరకు ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ఇది కూడా ఇంక్లూడ్ చేసుకొని స్క్రీనింగ్ చేస్తున్నాము మహిళలకి. అంటే మనకి వచ్చే ఓపీ మనకి మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది స్క్రీనింగ్ దాంట్లో భాగంగా చేసుకున్నాం అంతే. రెగ్యులర్గా వచ్చే ఓపీలో పాటు దీన్ని కూడా ఒక స్క్రీనింగ్లో భాగంగా చేసుకొని మనం చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సూపర్ స్పెషాలిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇందా మీరు అన్నట్టు మంగళవారం అనే కాదండి, మనకి ఏ రోజైనా మనం ఈ ఓపీ కంటిన్యూస్గా ఈ స్క్రీనింగ్ జస్ట్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు క్రియేట్ అన్ అవేర్నెస్. ఇప్పుడు మనకి కుటుంబంలో స్త్రీ ఉందంటే ఆ స్త్రీ ఏంటంటే పాపం వాళ్ళ పిల్లల కోసమో లేకపోతే భర్త కోసమో తపన పడతానే ఉంటుంది, కానీ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకోరు. సో మీరు ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీకి మీరే ఇంపార్టెంట్ అన్నట్టు మనం ఈ ప్రోగ్రామ్ను వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసి మనం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ బేసిక్గా పిల్లల అంటే చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఎట్లా ఉంది ఇక్కడ వైద్యం ఎట్లా అందుతుంది? చిన్నపిల్లలకు చాలా మట్టుకు పోషకాహార లోపం కావచ్చు, సీజనల్ వ్యాధులు ఇట్లాంటివి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? అన్ని డిసీజెస్కి మనం సీజనల్ వచ్చే డిసీజ్ అన్నిటికీ మనకి ట్రీట్మెంట్ ఉంది. అన్ని వార్డ్స్ ఉన్నాయి. అట్లానే ఎన్ఆర్సీ న్యూట్రిషన్ వార్డు ఉంది ఇక్కడ. అంటే మనకి అన్ని నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ మనం చేస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే మనకి ఎస్ఎన్సియు ఎన్ని సిక్ బార్న్ యూనిట్లు అన్ని వార్డ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో అన్నిటికీ ట్రీట్మెంట్ బాగానే జరుగుతుందండి. అది నేషనల్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది మొత్తానికి మహిళలకు మంచి అవగాహన కలిగించాలి. ముఖ్యంగా మహిళలు ఒక కుటుంబంలో ఉన్న స్త్రీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో మొత్తం జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది 15 రోజుల పాటు ఉంటున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలపైన ఫోకస్ పెడుతున్నామని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి గర్భాశయ కావచ్చు, ఇతర క్యాన్సర్ సంబంధించిన వ్యాధుల బారిన పడకుండా అన్ని ఇక్కడ దీనికి సంబంధించి అన్ని టెస్టులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు అన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పి డాక్టర్స్ సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.